హాయ్ అండి. పాలక్ పన్నీర్ కర్రీ ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ముందుగా బౌల్‌లో వాటర్ పెట్టుకొని స్టవ్ మీద అవి మరుగుతుండగా కొంచెం సాల్టు, కొంచెం చక్కెర, అలాగే కొంచెం వంట సోడా వేసుకోవాలండి. అలాగే ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి పాలకూరనైతే ఈ బాయిల్ అయ్యే వాటర్‌లో వేసేసుకొని ఒక 2, 3 మినిట్స్ అయితే బాయిల్ అవ్వనివ్వాలి. వీటితో పాటుగా ఒక 3 పచ్చిమిర్చి కూడా వేశానండి. ఇలాగ ఒక 2, 3 మినిట్స్ బాయిల్ అవ్వగానే వెంటనే దీంట్లో నుంచి పాలకూరనైతే తీసేసుకోవాలి. తీసి వేరే బౌల్‌లో వేసేసుకొని కూల్ వాటర్ వేసేసుకోవాలండి వెంటనే. అలా వేసుకుంటే మనకు పాలకూర కలర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఈ పాలకూరని కొంచెం చల్లగయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పులు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా ఉంటే బావుంటుంది పేస్ట్. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఒక ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేశానండి. దీనిలో అయితే ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలనైతే సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం చిన్న అల్లం ముక్కనైతే కట్ చేసుకొని వేసుకున్నాను. ఇక ఆ తర్వాత అయితే ఆనియన్స్ ఒక 2, కొంచెం పచ్చిమిర్చి సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. సన్నని మంట మీద ఫ్రై అయితే టేస్ట్ బావుంటుంది. చూసారు కదా! ఇలాగ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకైతే ఫ్రై చేసుకున్నాను ఉల్లిపాయల్ని. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి పాలకూర పేస్ట్‌ని అయితే దీనిలో వేసుకుందాము. ఇలా ఈ పేస్ట్‌ని వేసుకున్న తర్వాత మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ మగ్గించుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం. వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని ఉడుకుతుండగా దీనిలో మన టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసేసుకోవాలి. అలాగే ధనియాలు, జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం. ఇంకా వేరే స్పైసెస్ ఏం అక్కర్లేదండి దీనిలోకి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో అయితే ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలనైతే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి. ఇంకా వేరే ఏం అక్కర్లేదు. కసూరి మేతి వేసి చక్కగా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టామంటే ఆ పన్నీర్ ముక్కలకి ఈ పేస్ట్‌లో ఉండేటువంటి స్పైసెస్ అన్నీ పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. చూసారు కదా! మన పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఈ పద్ధతిలో కూడా ట్రై చేసి చూడండి. ఇంకా నెయ్యి ఉంటే లాస్ట్‌లో చివరగా కొంచెం నెయ్యి వేసుకొని యాడ్ చేసుకుంటే చాలా ఇంకా టేస్ట్ బావుంటుందండి. నేను నెయ్యి వేయలేదు ఇందులో కానీ అయినా సూపర్‌గా ఉంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ పద్ధతిలో. థాంక్ యూ.